అండ్ అందరికీ వాళ్ళైతే మనము ట్రిప్కి అయితే వెళ్తున్నాము. చూస్తారు కదా ఇప్పుడు మనము లోడింగ్ చేసుకున్నాము. ఇప్పుడు ఇంకా మనకి ట్రిప్ ఎక్కడికి వెళ్ళి అంటే నాచరంకి వెళ్ళి కాటేదాన్ ఇది మన అరంగర్ అయితే పడ్డది అనమాట. ఇప్పుడు ప్రజెంట్ టైం అయితే 11 అయితే అవుతుంది. మనకి 10కే ట్రిప్ అయితే పడ్డది. కాకపోతే ఆ టైంలో ఏమైందంటే అతనికి హాఫ్ అన్ అవర్ అయితే చూపిస్తుంది. అంటే ఈ ట్రిప్ కాదు, వేరే ట్రిప్. ఆ ట్రిప్కి ఏమైందంటే హాఫ్ అన్ అవర్ చూపిస్తుంది, కొద్దిగా లేట్ చూపిస్తుంది. నాకు అర్జెంట్ ఉందని చెప్పి ఇక దగ్గరికి ఒక 5 కిలోమీటర్స్ ఉండగా ఆయనైతే మన ట్రిప్ అయితే క్యాన్సిల్ చేసిండు. ఇక సర్లా అని ట్రిప్ క్యాన్సిల్ చేసిండు. అది తీసి మళ్ళీ యాప్ని మళ్ళీ ఓపెన్ చేస్తే అప్పుడే మనకి ఇంకో ట్రిప్ అయితే వచ్చింది. ఇది నాచరంకి వెళ్ళి ఇప్పుడు అరంగర్ అయితే వెళ్తున్నాము. ఆల్మోస్ట్ లోడింగ్ అయిపోయింది. ఇంకోటి ఆడ ఏమైందంటే అందులో లోడింగ్ పాయింట్లో మొన్న మనం ఒక లోడ్ వేసుకొని పోయినాంగా, అది మొత్తం మట్టి అట్లా ఉండే. ఇంకోటి నిన్న మొన్న వర్షం పడ్డది కదా, ఆ వర్షం వల్ల ఏమైందంటే మొత్తం బంక మట్టి కదా, మొత్తం అతుక్కుపోయింది బండికి. ఇక దానివల్ల అయితే కొద్దిగా మనం ఆన్ని తుడుచుకొని వాటర్ వేసి కడిగే వరకు కొద్దిగా టైం అయితే పడ్డది. ఇక దానివల్ల వాళ్ళు జస్ట్ 10 మినిట్స్లో చేసారు లోడింగ్, ఎక్కువ ఏం లేదు. అవి కేక్స్, మన లోడింగ్ ఏంటంటే కేక్స్. ఇక ఇప్పుడైతే అక్కడికైతే తీసుకొని వెళ్ళాలి. ఈ ట్రిప్ మొత్తం 20 కిలోమీటర్లు అయితే వచ్చింది. మనం ఇప్పుడు ఆల్మోస్ట్ నాచారం సిగ్నల్ ఉందా, సిగ్నల్ దగ్గరికి అయితే వచ్చినాము. ఇక మనము దనదన ఎంత అంటే మనకి 56 మినిట్స్ అయితే చూపిస్తుంది, 56 నిమిషాలు అంటే ఇక్కడికి వెళ్ళి. సో మీ ఆడికి వెళ్ళిన తర్వాత అన్లోడింగ్ అయినాక ఇంకేమైనా ట్రిప్స్ వాడితే చూద్దాం. ఇప్పుడైతే ఫస్ట్ ట్రిప్ అయితే మనం అయితే స్టార్ట్ చేసినాం. ఇప్పుడైతే వెళ్దాం. ఆత్తరా అప్పుడు మనకైతే తెలియదు, చూద్దాం. ఆత్తరా అనుకుంటున్నాం కానీ అంతే చూపిరా. నేను అక్కడ సైడ్ చూస్తారు కదా ఫ్రెండ్స్, అగో మొత్తం నీళ్ళు అబ్బా నిండిపోయింది. మొత్తం ఘోరంగా పోతున్నాయి నీళ్ళు అయితే. అగో నేను ఎప్పుడు ఇంతవరకు ఇంత హైట్లో అయితే చూడలే నీళ్ళు పోగా. నిండిపోయింది మొత్తం, అచ్చాడు కనిపిస్తుంది ఘోరంగా. మనమైతే అన్లోడింగ్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చాము. ముంగట బైక్ వెళ్తుంది కదా, స్కూటీ ఆడ కనిపిస్తుంది. అదే పాయింట్ అన్నమాట. ఆడికి వెళ్ళి అన్లోడింగ్ అయితే చేసేద్దాం కనదానా. ఇక మనము ఎక్కువ ఏం లేదు, సామాను కొద్దిగా ఉన్నాయి కాబట్టి పెద్ద అవి బాక్సులు కాబట్టి దనదాన్ని దింపేస్తారు. ఒక 10 నిమిషాలలో అయిపోతుంది నాకు తెలిసి అన్లోడింగ్. అన్లోడింగ్ అయిపోయాక నెక్స్ట్ ట్రిప్ ఏందో చూద్దాం. ఇదే ఈడికి తిరగాలి, ఇక్కడనే ఇన్నే అన్లోడింగ్ పాయింట్ అయితే వెయిట్ చేస్తున్నా. అన్లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. చూస్తున్నా ఇంకొక ట్రిప్ ఏమైనా పడుతుందా అని. ఇంతవరకు అయితే ఎటువంటి ట్రిప్ అయితే రాలేదు. టైం అయితే 1 అయితే అవుతుంది. ఇది ఒక ట్రిప్కే దగ్గర 3 గంటలు అయితే పడ్డది. 3 గంటలకి వాడు ఇచ్చింది మనకి 1070 రూపాయలు అయితే ఇచ్చిండు. ఇక దానిలోకి వెళ్ళి పోర్ట్ రోడే కమిషన్ 100 రూపాయలు 120 కట్ చేసుకుండు. మిగతా పైసలు అయితే మనకు వచ్చినాయి. చూద్దాం నెక్స్ట్ ట్రిప్ ఎట్లుందో. మనకి ఇంకో ట్రిప్ అయితే పడ్డది. ఇది ఆడనే మనం ఇప్పటిదాకా అన్లోడింగ్ దగ్గర ఆగినాం కదా, ఆడ ఒక 5 మినిట్స్ ఆగిన తర్వాత మనం రోడ్డు మీదకి వచ్చినాం అనమాట. రోడ్డు మీదకి వచ్చినామంటే మనకి ట్రిప్ అయితే పడ్డది. ఎడికాలంటే మన చంద్రాయణగుట్ట ఉంది, చంద్రాయణగుట్టకి వెళ్ళి లంగరాజు అంటే మన నార్సింగ్ రోడ్డు. ఇక మనము లోడింగ్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. ఇప్పుడైతే బండి అయితే పెట్టిన లారీ ఉంది కదా, లారీలోకి వెళ్ళి అయితే మనకి లోడింగ్ అయితే వేస్తుర్రు. బుక్స్ అన్నమాట లోడింగ్, ఇవైతే అవి వేస్తుర్రు. మనం ఇక్కడికి అయితే తీసుకుని వెళ్ళిపోవాలి. ఇప్పుడైతే ప్రజెంట్ మనము లోడింగ్ లొకేషన్ దగ్గరికి వచ్చినాము. ఇక్కడ ఆపినాం బండి. ఇక మనకి వాళ్ళు లోడింగ్ చేస్తారు, అయిపోయినాక వెళ్ళిపోవాలి. చూపిస్తామని మీకు ఎట్లా చేస్తారో లోడింగ్ అనేది. కనిపిస్తుంది కదా లారీ, ఇది పక్కన ఇదేనమాట, ఇదే లారీ. ఈ లారీలోకి వెళ్ళి మనకైతే లోడింగ్ అనేది చేస్తుర్రు మన బండ్లకి అయితే. ఆల్మోస్ట్ మనదైతే సగం అయిపోయింది. ఇంకా ముంగట 1 2 3 టాటా ఏస్లో ఇంకొకటి 3 బండ్లు అయితే ఉన్నాయి ఇక్కడ ఇంకా లోడింగ్కి. మన బండి అయితే ఆల్రెడీ స్టార్ట్ చేసారు, అయిపోతుంది. ఇంకొక ఒక అర్ధ గంటలు అయితే అయిపోయేటట్టుంది. బుక్స్ అయితే వేస్తారు. మనమైతే లాస్ట్కి ఎండ్కి అయితే పెట్టుకున్నాము. ఇప్పుడే మన లోడింగ్ అయితే కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడైతే మనం అయితే వెళ్తున్నాం అన్నమాట అన్లోడింగ్ లొకేషన్కి. ఎడికెళ్ళి బరాబర్ ఎంత 20 కిలోమీటర్లు అవుతుంది. మనకి గంట సేపు అయితే చూపిస్తుంది. ఎంత మన దానిలో ఎక్కువ ఏం లోడ్ లేదు, కొన్ని బుక్సే వేసిర్రు. నాకు తెలిసి ఒక 200-300 కిలోలు ఉంటుంది అంతే. ఇప్పుడు ఎడికెళ్ళి అయితే దనదాని అయితే వెళ్ళిపోదాం. అక్కడికి వెళ్ళిన తర్వాత అయితే ఈ అన్లోడింగ్ అయినాక నెక్స్ట్ లొకేషన్ దగ్గరకు అయితే చూద్దాం. నెక్స్ట్ ఏమన్నా డ్రాప్స్ వస్తాయి మనకి. ఇది మనం చంద్రాయణగుట్ట దాటిన తర్వాత కాటేదాన్ వెళ్ళే రూట్లో అయితే 1 కిలోమీటర్ అయితే ఇగో ట్రాఫిక్ అయితే తగిలింది. ఇప్పుడు మనము ఏడికెళ్ళి దగ్గర ఇంకో కిలోమీటర్ ఉంది సిగ్నల్కి అయితే మొత్తం ట్రాఫిక్ జామే, మొత్తం రెడ్ లైట్ అయితే కనిపిస్తుంది మనకి మ్యాప్స్లో. ఈ ఆడికెళ్ళి నార్సింగ్ వరకు ఎటువంటి ట్రాఫిక్ అయితే లేదు. ఇక మధ్యలో ఆరెంజ్ లైన్ అయితే ఉంది. ఆడాడ కొద్ది ట్రాఫిక్ ఉన్నట్టుంది, కానీ
మొత్తం ఇదైతే ఎందుకో ఏమో తెలియదు, కిలోమీటర్ అయితే ఉంది. మళ్ళీ రోజు ఇంతేనా లేకపోతే ఇవాళనే ఇట్లా ఉందా అయితే అర్థమవుతుంది. నేనైతే చూడంగా ఎప్పుడైతే ఇక్కడ ట్రాఫిక్ అయితే లేకుండే, ఫస్ట్ టైం అన్నమాట ఇంతగానో ట్రాఫిక్ చూసేది. సో ఎంత టైం పడుతుంది ఆడికి వెళ్ళే వారికి, 1 కిలోమీటర్ వెళ్ళే వారికి ఎంత టైం పడుతుంది చూద్దాం. ఇంకా మనకి ఇక్కడికెళ్ళి అన్లోడింగ్ లొకేషన్ వచ్చేసి 6 కిలోమీటర్లు ఉంది. ఆల్మోస్ట్ 40 నిమిషాలు అయితే చూపిస్తుంది. వెళ్ళిపోతుంది అన్నదాన్ని. ఇది ఒక్క ట్రాఫిక్ ఒకటి దారితే ఇక మనకి ఏడైతే ట్రాఫిక్ అయితే తెలియదు. ఇప్పుడే మనకి 3వ డ్రాప్ అయితే వచ్చింది. ఎక్కడంటే మనకి కరెక్ట్ లొకేషన్ అయితే తెలియదు కానీ 10 కిలోమీటర్స్ అయితే చూపిస్తుంది మనకి మనం ఉన్న లొకేషన్కి వెళ్ళి. చాలా తక్కువ అయితే పడ్డది ఈ డ్రాప్. ఈ ట్రిప్లో కరెక్ట్ 650 రూపాయలు అయితే చూపిస్తుంది. మళ్ళీ 650 రూపాయలు అంటే మరీ తక్కువనే కదా, 680 అయితే చూపిస్తుంది. 680 అంటే చాలా తక్కువ. ఇక మనం ఏం చేసాం, ఇక ఇంటికి వెళ్ళే టైం మనకి ఇంటికైతే ఎక్కడంటే అఫ్జల్గంజ్ కదా, ఇక మనం అటు సైడే కదా ఇంటికి వెళ్ళేది. ఇక మనకి డీజిల్ కానీ అయితే అని మనం అయితే డ్రాప్ అయితే ఓకే చేసిన. ఇక లోడింగ్ అన్లోడింగ్ అయితే ఏదైనా అయిపోయిందంటే మనము ఇక నెక్స్ట్ వేరే ట్రిప్కి అయితే వెళ్ళొచ్చు. ఇక్కడ చూసారుగా నీళ్ళు ఎంత ఘోరంగా పోతున్నాయో, అసలుకి మోర్లాగా అయితే లేదు, ఇది చెరువులాగా అయితే నిండిపోయినాయి నీళ్ళు మొత్తం. ఇక వర్షాల ఎఫెక్ట్ అన్నమాట. చూసారుగా ఎంతగానో అసలుకి వ్యూ పాయింట్ గిట్ట పెట్టవచ్చు ఇక్కడ, అట్లుంది. ఎప్పుడు చూడలే నేను నీళ్ళు అయితే, నేను మనం మూసినదిని ఘోరంగా నీళ్ళు అయితే నిండినాయి మొత్తం. అందరూ అయితే ఆగాగి చూస్తున్నారు అన్నమాట ఈ నీళ్ళని, అట్లుంది. సరే ఇప్పుడైతే మనం అయితే లోడింగ్ లొకేషన్కి అయితే వెళ్ళిపోదాం. దాన్ని ఇక్కడికి ఇంకా 5 కిలోమీటర్స్ అయితే ఉంది. ఆడికి వెళ్ళిన తర్వాత అయితే లోడ్ అయిన దాన్ని అడిగితే మనం అయితే ఇద్దాము. ఓకే, ఇప్పుడు మనము లోడింగ్ లొకేషన్ దగ్గరికి అయితే వచ్చినాం. చూస్తారు కదా, ఇదే మన మెటీరియల్ ఈడైతే లోడ్ అవుతుంది. సామాన్ ఏంటంటే మన షాప్లలో పెడతారు చూసారు, ఇగో ఇది అందరూ చూసే ఉండి ఉంటారు ఖచ్చితంగా. ఇదే అన్నమాట. ఇప్పుడైతే మనము లోడింగ్ చేస్తుంటే అన్నని అయితే అడిగినాము, అడిగితే ఇదైతే ఇచ్చిండు. ఇదైతే మనం ఫస్ట్ అయితే ఆడ వాటర్ ఉన్నాయంట, వాటర్ దగ్గర కడుక్కొని మళ్ళీ బండ్లు అయితే పెట్టుకోవాలంట. సరే అయితే ఇప్పుడైతే వెళ్ళి కడుక్కొని పెడదాము. ఈ లోడ్ ఇక్కడనే 4 కిలోమీటర్స్ అంట లోడింగ్ అయితే, అన్లోడింగ్ అయితే వెళ్దాం. ఇది లాస్ట్ ట్రిప్ ఇదే అవ్వచ్చు నాకు తెలిసి. అయిపోయాక ఇంటికి అయితే వెళ్దాము. వెళ్ళేదారులో మన ట్రిప్ వరకు వెళ్దాం, లేకపోతే లేదు అంతే. మనకి ఈ ట్రిప్ కూడా కంప్లీట్ అయితే అయిపోయింది. ఇక కాకపోతే ఏమైందంటే ఈయన లోడ్ అయితే ఎక్కువేసింది అనమాట. ఇక మనం కాంట దగ్గరికి వెళ్ళి పెట్టుకుని ఏడవుతుంది అని చెప్పి మనము డైరెక్ట్ అయితే లొకేషన్ దగ్గరికి అయితే వచ్చేసాము. వచ్చి అన్లోడింగ్ అయితే అయిపోయింది. ఇక మనకి వాళ్ళ మొత్తము 3 ట్రిప్సే అనమాట కంప్లీట్ అయింది. ఏమంటే ఫస్ట్ ఏమో మన కాటేదాన్ సైడ్ అయితే పడ్డది, సెకండ్ ట్రిప్ ఏమో మనకి నర్సింగ్ సైడ్ పడ్డది, థర్డ్ ట్రిప్ అయితే ఇప్పుడు అఫ్జల్గంజ్ సైడ్. మొత్తం ఈ 3 ట్రిప్లు అయితే పడ్డవి. ఫస్ట్ ట్రిప్కి అయితే మనకి మొత్తం 943 రూపాయలు అయితే మిగిలినాయి. ఈ సెకండ్ ట్రిప్కి ఏమో 888. ఈ థర్డ్ ట్రిప్ అయితే 694. మొత్తం మనకి 3 ట్రిప్లే పడ్డాయి. ఇక ఈ 3 ట్రిప్లకు వచ్చేసి మనకి 2526 రూపాయలు అయితే మిగిలినాయి. ఇక దీనికెళ్ళి డీజిల్ కల్స్ మొత్తం ఒక 1000 రూపాయలు తీసేసినా మనకైతే మొత్తంలో ఒక 1500 అయితే మిగిలినాయి అన్నమాట ఈరోజు. ఇవాళ వీడియో ఇంతే అన్నమాట. ఇక రేపటి నుంచి అయితే మొత్తం మీకు ప్రూఫ్తో సహా చూపిస్తాను. ఎందుకంటే కొంతమంది అయితే కమెంట్లు పెడుతున్నారు అన్నమాట ఫోన్ మన వీడియోల కింద, అన్న నువ్వు ట్రిప్ పడిన తర్వాత ఎంత అమౌంట్ అనేది డైరెక్ట్ చూపి అని చెప్తుండ్రు. సరే ఎప్పటి నుంచి మనం అట్లనే చూపిద్దాము. ట్రిప్ పడినామంటే దానికి ఎంత అమౌంట్ అయితే వచ్చింది, మనకి ట్రిప్ అయిపోయాక ఎంత అమౌంట్ అయితే కట్ అవుతుందో అది ఇక్కడ చూపిద్దాము. ఇప్పుడైతే వీడియోని అయితే క్లోజ్ చేస్తున్నాను. ఓకే, బాయ్.